1998లో ప్రారంభమైనటువంటి ఖమ్మం జిల్లా పొట్టేళ్ల వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఈరోజు మొట్టమొదటిసారిగా చారిత్రాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో మండల ద్వారా ఎన్నికలు జరిగేవి, కానీ ఈసారి 1750 మంది ఓటర్ల ద్వారా అంటే శాసనసభ్యులుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా కులానికో మతానికో వర్గానికో ఇంకా ఇతరత్ర వాటికి ప్రలోభాలకు లొంగకుండా పని చేయగలిగే సామర్థ్యం ఉన్న మంచి గుణం ఉన్న నాయకులు ఎన్నుకోవాలని కోరుకుంటాను. అలాగే రానున్న 3 సంవత్సరాల్లో జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అసోసియేషన్ అభివృద్ధి కోసం మంచి నాయకత్వాన్ని ఎన్నుకున్నట్టయితే ఆ నాయకత్వం ద్వారా మంచి ప్రయోజనాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రగతి రంగం పరిస్థితి చూస్తే విపరీతమైన టెక్నాలజీ అభివృద్ధితో పాటు విపరీతమైన కాంపిటీషన్ వాతావరణం వల్ల ప్లస్ కొత్త తరం ఈ ప్రయోజనాలు రావడం వల్ల సంప్రదాయబద్ధంగా దేశంలో ప్రగతి రంగంలో ఉన్నటువంటి వేలాది మంది ఫోటోగ్రాఫర్లకు ఉపాధిని కోల్పోతున్న సందర్భంలో నాయకులు, రాష్ట్ర నాయకులు, మంచి నాయకులు ఎన్నిక కాబట్టి రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయంటే ప్రభుత్వం నుంచి ఉచిత గుర్తింపు కార్డు కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సబ్సిడీతో కూడిన రుణాలు కావచ్చు. ఒక సగటు ఫోటోగ్రాఫర్ వాళ్ళ కెమెరా పెట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. ఈ లెన్స్ లేదు, ఆ లెన్స్ లేదు అంటే ఆర్డర్స్ రాని పరిస్థితి. ఆ లెన్స్ ఈ లెన్స్ కొనుక్కోవాలంటే 5 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి. 5 లక్షలు పెట్టాలంటే బజాజ్ ఈఎంఐలో లేకపోతే ఫైనాన్స్లో తీసుకొచ్చుకొని సీజన్ అన్సీజన్లలో ప్రోగ్రాంలు రాక అనేక మంది ప్రోగ్రాంలు ఆత్మహత్యలు వెళ్తున్న సందర్భంలో మరి ఈ సందర్భంలో వ్యవస్థను కాపాడుకునే సందర్భంలో మంచి నాయకత్వాన్ని ఆ నాయకత్వం ద్వారా ప్రభుత్వానికి మన డిమాండ్స్ తెలియజేయడం, అలాగే మనం చేసుకునేటువంటి పనులు అంటే ఉదాహరణకు కప్పలతో ఇతరత్నా కానీ మనం తప్పకుండా అవన్నీ కూడా సాధించే అవకాశం తెలియజేస్తుంది.